నైట్కి ప్రతి శుక్రవారం ఆల్ నైట్కి నాకేదో ఒక సమస్య వచ్చిద్దని, అంటే నన్ను ఆల్ నైట్లో ఉంచొద్దనో మరి సంథింగ్ ఏదో కానీ అన్నప్పుడు ఇందాకలా మధ్యాహ్నం దాకా మంచిగానే ఉన్నాను. ఎప్పుడైతే నేను ఖచ్చితంగా ఆల్ నైట్‌లో వాక్యం వినాలి, బలపరచబడాలి, సాక్ష్యాలు చెప్పుకోవాలి, ఈ ఆల్ నైట్ నేను పోగొట్టుకోవద్దని ఎప్పుడైతే నిశ్చయించుకున్నానో, అంటే నా ఆత్మలో నేను ఉజ్జీవింపం పొందుకున్నానో అప్పటినుంచి గత 7 కాడ్నుంచి అన్నయ్య ఇక విపరీతమైన కడుపుల నొప్పి. అసలిగ తట్టుకోలేకపోతున్నా. ఏం జేయాలో అర్థం కావట్లేదు. నీరసం అసలు కూర్చోలేని పరిస్థితిలో గూడా నేనున్నా అన్నయ్య. అలాంటిది ఇగ నేను ఖచ్చితంగా నిశ్చయించుకున్న. అపవాది ఎన్ని బాణాలు నా మీదేసినా అది పెళ్లగించబడాలి అంటే కవితక్క చెప్పిన అస్సలు ఓపిక లేదక్క నాకు. అసలు ఇయాల కాల్ నైట్‌కి ఉంటానో లేదో అన్న నమ్మకం గూడా నాకు లేదు. అయినప్పటికీ కూడా నేను ఖచ్చితంగా ఉంటా. నేను సాక్ష్యాలు చెప్పుకుంటా. నేను ఖచ్చితంగా వాక్యాన్ని ఇంటి ఈ వాక్యాలు నేను అసలు పోగొట్టుకోను. అపవాది ఎన్ని తంత్రాలు నా మీద ఉపయోగించినా గానీ నేను అసలు ఒప్పుకోను అనేసి గట్టిగా తీర్మానం చేసుకున్నా అన్నయ్య. నిజంగా ఎప్పుడైతే 10 అయిందో అన్నయ్య, అప్పటి నుంచి కడుపు ఇక ఎమ్మట్లోనే బైబిల్ అవన్నీ ప్రిపేర్ చేసుకున్నా. నేను ప్రార్థించుకునే స్థలానికి వచ్చిన అప్పటి నుంచి కడుపుల నొప్పి లేదన్నా, ఏదీ లేదు. అసలు నాకు వండర్ అనిపించింది. నిజంగా అసలు దేవుడు నిజంగా మన ప్రార్థనలలో ఖచ్చితంగా అసలు కార్యాలు అనేది ఉన్నాయని నాకు భలే అనిపించింది అన్నయ్య. ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు నిజంగా నేను కూర్చోలేని స్థితిలో ఉన్న, బాగా భయంకరమైన కడుపుల నొప్పి. అది ఎట్లొచ్చిందో ఎప్పుడు నేను అనుభవించలే ఆ సిచ్యువేషన్. ఎప్పుడైతే నేను తీర్మానం తీసుకున్నానో, మీరు చెప్తున్నారు అపవాది బాణాలు వాడు చేసే మన మీద ప్రయోగాలు తీసివేయాలి, ఎలా గుర్తించుకోవాలి, ప్రతిరోజు చెప్తా ఉంటే నిజంగా నేను ఈ రోజు అనుభవించి అసలు నేను దృఢమైన నిశ్చయితలో కలిగి ఉన్నప్పుడు అన్నయ్య మంచిగా అనిపించింది. నాకు ఇప్పుడు ఏ కడుపుల నొప్పి లేదు, ఏది లేదన్నయ్య. దేవుడు నన్ను స్వస్థపరిచినందుకు, బలపరిచినందుకు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ. చాలా చక్కటి సాక్ష్యము నిజంగా. మరి ప్రతిరోజు కూడా అదే చెప్తున్నా, మరి తంత్రములను మరి అగ్ని బాణములను చల్లార్చాల, మరి దుష్టుని యొక్క అగ్ని బాణాలు ఎలా చల్లార్చలో మీకు ఒక సందేశాన్ని ఇచ్చా. మంచి ఇవన్నీ కూడా డెవిల్ మీదే మాట్లాడుతున్నా, ఈవిల్ స్పిరిట్స్ మీద మాట్లాడుతున్నాం, అవి ఏం చేస్తాయో మాట్లాడుతున్నాం, వాటిని ఏం చేయాలో మాట్లాడుతున్నాం. మరి ప్రవచనాత్మకమైన సందేశాలు అవి మనకు కష్టకాలంలో గుర్తుకొచ్చినప్పుడు వాటి ద్వారా మనం జయిస్తాం. ఎంత చక్కటి సాక్ష్యం. నిజంగా కష్టం వస్తాయి, బాధ వస్తాయి, కానీ ఎలా చల్లార్పాలో, విశ్వాసం అనే డాలుతో ఎలా చల్లార్పాలో ఇప్పుడు అర్థమైంది మీకు, అంటే వ్యక్తిగతంగా అర్థమైంది నిజంగా. అందుకే ప్రవచనాత్మకమైన సందేశాల్ని ఎంత మాత్రం కూడా కోల్పోద్ది. ఇందాక స్టార్టింగ్ లో చెప్పాను, ఒకవేళ కోల్పోయినాం అనుకుంటే నీకు ఆ కీ అంటే దాని గురించి నీకు తెలియనప్పుడు దాన్ని నువ్వు జయించలేవు. కనుక దాన్ని తెలుసుకున్నప్పుడు ఈజీగా జయిస్తావు. ఆ వాక్యం గుర్తుకొస్తుంది, ఆ వాక్యాన్ని బట్టి గద్దిస్తూ, వాక్యాన్ని బట్టి యేసునామములో వెళ్ళిపో అని చెప్పగానే అన్ని కూడా క్లియర్ అయిపోతుంది. కాబట్టి మంచి సందేశాలను పోగొట్టుకోవద్దు. చక్కటి కార్యం నిజంగా దేవుడు మరలా తిరిగి ఎన్నడూ కూడా అటువంటి సమస్య రావద్దు. ఎందుకంటే మంచి వర్తమానాన్ని ఇందాక సిస్టర్ గారు అన్నారు, పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచనాత్మకమైన సందేశాలకు అపవాది ఇప్పుడు కూడా అడ్డుపడతాడు. మనకు నిద్రన్న తెస్తాడు, రోగం అన్న పెడతాడు, లేదా బాధన్న కలగజేస్తాడు, డిస్టర్బెన్స్ అన్న ఇంకెనీథింగ్ ఏదైనా కానీ. అంటే ఇటువంటి వాటిని మనం పక్కకు ఉంచేసి ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటామో దేవుని కార్యాలు చూస్తాం. కాబట్టి చక్కటి తీర్మానం చేసుకున్నారు. ఎట్లాంటి పరిస్థితి అయినా నేను వాక్యాన్ని వింటా అనగానే హీలింగ్ అయిపోయిందంట. ఎంత అద్భుతమైన కార్యం. ప్రభు ఆ హీలింగ్ ని స్థిరపరచును గాక. చక్కటి కార్యం ఇంకా అలాగే మరి అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు వ్యక్తిగత జీవితంలో రుచించుదురు గాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ సిస్టర్. గాడ్ బ్లెస్ యూ తల్లి. ఆమెన్.